హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యతలు. ముందుగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చి దాని తర్వాత ముఖ్య వీడియోకి వెళ్దాం అనమాట. నారా లోకేష్ ఏమంటున్నాడంటే వాళ్ళ ప్రత్యర్థులను రెడ్ బుక్లో రాసుకున్నా అంటున్నాడు. అదే వైఎస్ జగన్ రెడ్డి, లెవెల్ రెడ్డి ఏమంటున్నాడంటే వాళ్ళ ప్రత్యర్థుల పేరు బ్లూ బుక్లో రాసుకుంటా అంటున్నాడు. కానీ నేనేమంటున్నా అంటే నా ప్రత్యర్థుల పేరు నాకు బుక్స్ అవసరం లేదు, ఈడ స్టోర్ అయిపోతుంది అనమాట. సిద్దిగ్నగర్ నుంచి మొదలు పెడితే మా పల్లె వరకు భూస్థాపితం అవుతుంది అన్నమాట. ఇంకా టాపిక్లోకి వస్తే, రీసెంట్గా నేను ఒక వీడియో చూసా, ఎంత హృదయాన్ని కలిసివేసిందంటే, ఒక కుటుంబాన్ని అంటే వాళ్ళు రెంట్కుంటారు అనమాట. ఇది సిద్దిపేట జరిగింది. ఇదే ఇన్సిడెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా జరిగింది అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ రామాచలం ఉంటాడు, మా పల్లెలో ఉంటాడు. ఆయన జరిగినప్పుడే నేను ఈ వీడియో పెడదాం అనుకున్నా, కానీ నిన్న మళ్ళీ ఈ వీడియో చూసేసరికి ఇంకా పెట్టాలని చెప్పి పెడుతున్నాను అనమాట. అంటే ఓనర్స్ ఉంటారు కదా, ఓనర్స్ మనం కిరాయి ఇంట్లో ఉంటున్నాం. వాళ్ళు సపోజ్ ఎగ్జాంపుల్ నేను కిరాయి ఇంట్లో ఉంటున్నాను. మా ఎవరో కోల్పోయినాం, మేము కోల్పోయినాం. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఓనర్స్ ఏం చేస్తారంటే మమ్మల్ని గెంటేస్తారు అనమాట. గెంటేసి ఇంకా మేము ఇక్కడ శ్మశాన వాటికలో ఉండి మిగతా కార్యక్రమాలు చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ ఓనర్స్ ఏంటంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఓనర్స్ ఏంటంటే దూరం పెట్టేస్తారు, ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఇంట్లో రానిస్తారు. ఇది మనం ఏ సమాజంలో ఉంటున్నాం, అసలు ఎటు పోతున్నాం? ఇట్లా వివరించే వాళ్ళు అసలు మనుషుల, పశువుల, లేదంటే దయ్యాలకు సంతతికి పుట్టిన జీవుల, అర్థం కాదు నాకు. సిద్దిపేటలో జరిగిందనమాట ఈ సంఘటన. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి జరిగిందనమాట. సిద్దిపేటలో జరిగిన ఇన్సిడెంట్ అంటే, వాళ్ళని శ్మశాన వాటికలో వదిలిపెట్టేశారనమాట. మీరు అంత కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి రావాలన్న. ఇలాంటి విధవలు ఏమనుకుంటున్నారంటే, చనిపోయిన శవం అశుభం అని అనుకుంటున్నారు. చనిపోయిన శవం ఎప్పుడైనా అశుభం కాదు. చనిపోయిన వ్యక్తిని ఎప్పుడైనా దేవునితో సమానం అనుకుంటాం. ఇది మన హిందూ సనాతన ధర్మం మనకు నేర్పించింది అనమాట. ఇలా ఎవరైతే వ్యవహరిస్తుంటారో మీరు చూస్తుండండి, ఈ కర్మ మీ కుటుంబం మొత్తం, మీ జనరేషన్ మొత్తం తగిలి నామ రూపాల పాలు అయిపోతారు. మీరు సర్వనాశనం అవుతారు అనమాట ఇలాంటివి చేస్తే. ఇట్లా ఎవరైతే పలానా చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఇంట్లోకి రానియకుండా వాళ్ళని గెంటేసి వాళ్ళ ఉసురు పోసుకుంటారు కదా, అది మీ కుటుంబం మీద కొన్ని తరాల పైన పడుతుంది. రాసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, విచిత్రంగా ఇంకా కిరాయి వాళ్ళు ఇప్పుడు నార్మల్గా ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు? ఇంకా ఇప్పుడు అంటే రోడ్డు మీద నెట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ బ్రతకాలి, ఎక్కడ ఉండాలి, ఏంటి సంగతి? వాళ్ళు ఎక్కడ తిండి తింటారు? ఉన్న పొలంగా వాళ్ళు వాళ్ళ ఒక పర్సన్ చనిపోగానే మెడబట్టి నూకేసి నువ్వు ఇక్కడ రావద్దు, ఇందులో రావద్దు మా ఇంట్లో అంటే ఎట్లా అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పాలనా? మీరు ఏదైతే వాళ్ళని మెడబెట్టి నెట్టేస్తారు కదా, నెట్టేసిన తర్వాత వాళ్ళ మనసు గాయమవుతాయి కదా, ఇక్కడే ఈ మనసు గాయమైనప్పుడే వాళ్ళకి హిందుత్వం మీద ద్వేషం పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఇతర మతాల వాళ్ళు ఇలా చేయరు. ముస్లిమ్స్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా, మీరు చూడండి, క్రిస్టియన్స్లో కూడా ఎవరైనా చనిపోయినారనుకో వాళ్ళు యూనిట్గా అందరు చిన్నలే పోవేసుకొని వాళ్ళకు అన్ని దాన సంస్కారాలు చేసేసి అన్నీ చేసి మిగతా ఖర్చుల కోసం డబ్బులు ఇస్తారనమాట. ఇది నేను అబ్జర్వ్ చేశాను. నేను క్రిస్టియన్ సంబంధించిన మా స్నేహితులలో అబ్జర్వ్ చేశాను అనేది. ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళ మనసు గాయపడి దుఃఖంలో ఉన్నప్పుడు రాబందుల లెక్క పాస్టర్లు వచ్చి వాళ్ళని మతాన్ని మార్చి హిందువుల మీద ద్వేషాన్ని పెంచి వాళ్ళ కుటుంబంలో ఇంకా తరతరాలు ఉంటాయి కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళను ఇదే ఎగ్జాంపుల్ చూపిస్తారనమాట. మమ్మల్ని ఇట్లా మేము హిందుత్వంలో ఉన్నప్పుడు మాకు ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళ పిల్లలకి అందరికీ నేర్పిస్తారనమాట. తద్వారా అది హిందువుల మీద చాలా ప్రభావం చూపిస్తారనమాట. ఇది చేసేది ఒక్క విధవే చేస్తాడు, అందరు చేయరు, అందరు అలా ఉన్నారని కాదు. చాలామంది ఓనర్స్
ప్రేమ ఆప్యాయతతో చేసుకునే కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే ఒక 1% ఇట్లాంటి విధవలు ఉన్నారో వాళ్ళ వల్ల ఈ ముప్పని నేను చెప్తున్నాను అనమాట. ఏదేమైనా కానీ ఎవరైనా కానీ ఓనర్స్ అయినా కానీ ఎవరైనా కానీ చనిపోయినప్పుడు అంటే సంబంధిత మీ కిరాయిదారులలో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని ఇన్సల్ట్ చేయకుండా, వాళ్ళని మెడబెట్టి గంటేయకుండా అర్థం చేసుకొని ఒక 9 రోజులు వాళ్ళు చేసుకున్న కార్యక్రమాలు 11 రోజుల్లో చేసుకున్న కార్యక్రమాలు చేసుకొనివ్వండి. కరీంనగర్లో జరిగిన ఇన్సిడెంట్ ఎంత బాధాకరం అంటే అమ్మ నాన్న భార్య 2 పిల్లలు అనమాట. అతనికి స్పాట్గా చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే నిర్దాక్షిణ్యంగా మెడబట్టి నూకేస్తే అక్కడ పాపం కరీంనగర్ శ్మశాన వాటికలో ఎక్కడో జీవనం సాగించారంట వాళ్ళు 1 వీక్. ఇంత దౌర్భాగ్యమా, ఇంత దుర్మార్గమా? ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎట్లా అంటే చెప్పానండి, మీరు ఒకటి ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఒకటి చెప్తా చూడండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ శూద్రుడు అనే ఒక నెపంతో ఒక బ్రాహ్మణుడు నేను నీకు పట్టాభిషేకం చెయ్యను అని చెప్పేసి అన్నాడంట. అందరు బ్రాహ్మణులు అట్లా ఉన్నారని అనట్లేదు, ఒక్క బ్రాహ్మణుడు అన్నాడంట నీకు పట్టాభిషేకం చేయను, నువ్వు శూద్రుడు అని చెప్పేసి. తద్వారా ఇప్పటికీ ఆ బ్రాహ్మణులను అంటే మనమే హిందువులను, బ్రాహ్మణులు హిందువులే, సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు బ్రాహ్మణులే. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పటికీ వక్రీకరిస్తున్నారు అనమాట. చూడు బ్రాహ్మణులు ఇట్లా చేసిర్రు, ఛత్రపతి శివాజీ మహారాజ్ని పట్టాభిషేకం చేయలేదని చెప్పేసి మనల్ని ఎక్కిరిస్తున్నారు అనమాట. ఇలాంటివి మనకు ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే మనం మన హిందువులు ఎవరైతే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి. తద్వారా మీరు ఆ 9 రోజులు 10 రోజులు వాళ్ళు చేసుకునే కార్యక్రమాన్ని మీరు సహకరిస్తే వాళ్ళు మీ ఫోటో పెట్టుకొని తరతరాలు మిమ్మల్ని ఒక దేవునిలాగా పూజిస్తారనమాట. ఏదేమైనా కానీ ఇది నేను చెప్పిన విజ్ఞప్తిని మీరు మనసులో పెట్టుకుంటారని చెప్పేసి, ఇలాంటి ఫ్యూచర్లో జరగనీయకుండా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటున్నా. జై శ్రీరామ్.